మామూలు మనిషి 4వ భాగం 3వ భాగంలో రాధను పట్నంలో కాలేజీలో చేర్పిస్తాడు గోపి. రాధకు ర్యాగింగ్ మొదలవుతుంది. కానీ తోటి స్నేహితురాలు ఆమెను కాపాడుతుంది. కథ కొనసాగుతుంది. ఈ వర్కింగ్ చూసి ఎవరు అన్ని లెక్కలు కరెక్ట్గా చేస్తారో చూడండి. టీచర్ తన పనిలో నిమగ్నమైంది. 15 నిమిషాల్లో మార్కింగ్ పూర్తి చేశారు. పూర్తి అయింది టీచర్. ఫస్ట్ మార్క్ ఎవరికి? కొత్తమ్మాయి రాధకు. కాదు టీచర్, నాకు రావాలి. సత్యవతి అనే అమ్మాయి లేచింది. నీకెందుకు రావాలి? 9th అంతా నాదే ఫస్ట్ మార్కు. ఇది మరీ బాగుంది. టీచర్ ముసిముసిగా నవ్వింది. రాధకు వాళ్ళ ఊళ్ళో ఫస్ట్ మార్క్ రావచ్చు కదా. దట్స్ ఆల్ రైట్. చాలా సంతోషం. మన క్లాసుకు మరో తెలివైన అమ్మాయి వచ్చింది. రాధ సిగ్గుతో తలుంచుకుంది. సత్యవతి రోషంతో హుంకరించింది. మళ్ళీ టెస్టులో నాకు ఫస్ట్ మార్క్ రాకపోతే నా పేరు సత్యవతి కాదు, సత్యభామ సరా? సావిత్రి అన్నది. అందరూ నవ్వారు. ఏమిటి? టీచర్ అడిగింది. నన్ను సావిత్రి ఏడ్పిస్తోంది టీచర్, సత్యవతి చెప్పింది. సావిత్రి, ఈ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు అల్లరి కట్టిపెట్టాలి. దేంట్లో? సావిత్రి ప్రశ్న. మరోసారి అందరూ నవ్వారు. బెల్ కాగానే మాట్లాడే అవకాశం లేక వెళ్ళిపోయారు. రాధ ఆనాటి పరీక్ష జీవితాంతం మరవలేకపోయింది. ఆ పరీక్ష జరగడం వల్ల పిల్లల అల్లరి బారి నుండి తప్పించుకోగలిగింది. ఆనాటి ఫస్ట్ మార్కు రాధకో ప్రత్యేకత సంపాదించి పెట్టింది. సావిత్రి రాధను అవమానించడం చూస్తే కొత్తవారికి పిచ్చిలా కనిపించేది. ఒకరోజు రాధ బడికెళ్ళి వచ్చేసరికి అంతకు మునిపే వచ్చిన ఒక అమ్మాయి రూమ్మేట్ రాధ పరికిణి కట్టుకొని ముస్తాబవుతోంది. రాధకు కోపం వచ్చింది. ఇది నా పరికిణ, తెలుసులేవోయ్, సినిమాకు వెడుతున్నాను అని సాధారణంగా నిర్లక్ష్యంగా అంది. మరెందుకు కట్టుకున్నావు? అలా అడిగావు బాగుంది. నా పరికిణీలు ఉతుక్కోలేదు. మైల పరికిణీలతో సినిమాకి ఎలా వెళ్ళను? అయితే చెప్పి కట్టుకోవాలి. మంచిదమ్మా మహాతల్లి, ఇప్పుడు చెబుతున్నానుగా, మళ్ళీ చెప్పాలా? రాధా, నీ పరికిణ కట్టుకుంటాను. రాధ ఆ అమ్మాయిని మనలేక నవ్వింది. రాత్రికి భోజనానికి వెడుతూ ఈ విషయం సావిత్రితో చెప్పింది. సాధారణంగా మన గదిలో నీది నాదన్న భేదం పాటించం రాధా. ఓ, ఆమె భావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది. నీకు అవసరమైనవి నువ్వు తీసుకోవచ్చు అన్నది. ఆ విషయాలే ఆలోచిస్తూ భోజనం ముగించొచ్చింది. సినిమా నుంచి సుజాత తిరిగొచ్చింది. బట్టలైనా విప్పకుండా తను చూసిన సినిమా అందరూ చూసినంత చక్కగా వర్ణించింది. చాలా బాగుంది రాధ అన్నది. ఏమిటి బాగుంది? కథ. ఈ సినిమా కథ కోసం కాదు, చూడటం. కథలు పుస్తకాల్లో కూడా ఉంటాయి. అబ్బా, సావిత్రి యాక్షన్ బ్రహ్మాండంగా ఉంది. మరో మజిలీ సావిత్రి యాక్షన్ గురించి చెప్పింది సుజాత. మన సావిత్రేనా? మరో అమ్మాయి వెక్కిరించింది. అందరూ గొల్లున నవ్వారు. ఆ రాత్రంతా సుజాత పాటలు గూర్చి హాస్యం గూర్చి చెబుతూనే ఉంది. రాధకు నెల తిరిగేసరికి ఆ వాతావరణం బాగా అలవాటు పడింది. తెలివైన విద్యార్థిని అనే ముద్ర కూడా పడింది. అందరితో బాగా మాట్లాడగలుగుతోంది. తెలియని విషయాలు ఆసక్తిగా తెలుసుకుంటోంది. మొదటిలా సంకోచపడటం లేదు. గదిలో అందరిలో తెలివైందని లెక్కలు సైన్సు చెప్పించుకుంటారు. ఆమె పరికణాలు జాకెట్లు వాళ్లే జాగ్రత్త పెడతారు. రాధ వివాహిత అన్న సంగతి అందరికీ తెలియదు. ఆ ఒక్క విషయం చెప్పటానికి కాస్త జంకింది, సిగ్గుపడింది కూడాను. ఆ రోజు అందరూ హాస్టల్ ముందున్న చిన్న ఆవరణలో ఆడుకుంటున్నారు. రాధ పరిగెత్తి ఇక పరిగెత్తలేనట్లు అలసిపోయింది. పచ్చిక మీద పడిపోయింది. ఇక లెమ్మంటే సావిత్రి పిలిచింది. ఉండక ఎక్కడికి పెడుతున్నానో, నేను పరిగెత్తలేను. నడుము దగ్గర మెడ దగ్గర కితకితలు పెట్టింది సావిత్రి. రాధ మెలికలు తిరిగిపోవటంతో జాగ్రత్తగా జాకెట్లో దాచుకున్న గొలుసు మంగళసూత్రాలు బయటపడ్డాయి. ఇదేమిటి? క్షణం తెల్లబోయింది. అక్క ప్లీజ్, జాలిగా చూసింది రాధ. ఆమె 2 నిమిషాలు రాధ వంక చూసింది. ఏమనుకుందో వచ్చి ఆమె దగ్గరగా కూర్చుంది. మీరు ఆడండర్రా పిల్లలు, మేము ఆడలేం. మిగిలిన వారందరూ ఆటలో నిమగ్నులైపోయారు. రాధా, నీకు పెళ్ళైందా? నీళ్ళ చూపులు చూసింది. ఎప్పుడు? చాలా రోజులైంది. నీ భర్త ఏం చదువుతున్నాడు? చదువు మానేశాడు. వాట్? సావిత్రి ఆశ్చర్యపోయింది. ఆ తరువాత విషయాలు విన్న శ్యామల కూడా విస్మితురాలైంది. రాధా, నీ భర్త చాలా విశాల భావాలు కలవాడు. సమానంగా చదివిన భార్యలను చూసి కుళ్ళుతో నసపెట్టే భర్తలను ఈ కాలంలో మీ బావలాంటి వారు కరదీపికలు అన్నది.
రాధ గర్వంగా తలెగరేసింది. రాత్రి పడుకోబోయే ముందు గోపి కళ్ల ముందు కదిలాడు. బాబా ఒక్కసారి అతనికి చేతులెత్తి మొక్కాలనుకుంది. తనకి ప్రపంచంలో గౌరవించదగిన వ్యక్తి ఒక్క బావే అనిపించింది. వయస్సుతో నిమిత్తం లేకుండా శ్యామల రాధకు స్నేహితురాలైంది. ఒకరోజు సావిత్రి రాధ దగ్గరకు చేరింది. ఎంతో ఆప్యాయంగా మాట్లాడింది. రాధ ఒక మాట అడగనా? అడుగు. మీ బావ నిన్ను చూడగానే దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంటాడా? చిపో అన్నది. ఈ మధ్యనే పుస్తకాలే కాక నవలలు కథలు చదువుతున్న రాధకు ముద్దంటే ఏమిటో అన్నది అర్థమైంది. అబ్బ చెప్పవే. అడ్డంగా తలాడించింది. అరతులం నాలుక ఉపయోగించడానికి బదులు 6 కిలోల తల ఊపుతావేమే? పెట్టుకోలేదు. ఎక్కడి మొగుడే నీ మొగుడు? రామాంతపురం వాడు. రాధ కిలకిలా నవ్వింది. అమ్మో గడుసుదానివే. రాధ తలపై ముట్టింది సావిత్రి. ఏమిటి సావిత్రి రాధ వెంటపడ్డావు? శ్యామల బయటకు వెడుతూ అడిగింది. రాధ వెంటపడితే ఏం లాభం శ్యామక్క? ఈసారి మీ తమ్ముడు వచ్చినప్పుడు చెప్పు, వెంటపడతాను. శుభస్య శీఘ్రం. వాడు బయటున్నాడు రా. అదా, అందుకేనా అక్కగారి ముఖం వెలిగిపోతోంది? వస్తావా? పాపం నాకెందుకమ్మా, నిన్ను అక్క అని పిలుస్తూ నీ తమ్ముడు వెంట పడటం ఏం బాగుంటుంది? లాభం లేదు అన్నది. శ్యామల నవ్వి వెళ్ళిపోయింది. శ్యామలక్క తమ్ముడు ఈ ఊళ్ళోనే ఉంటాడా? మరెక్కడుంటాడు? పాపం తల్లి చనిపోయింది. తండ్రి విరాగి అయి ఆస్తినంతా అమ్మి బ్యాంకులో వేశాడు. ఆ వడ్డీ ముగ్గురికి సమంగా పోతుంది. బంధువులెవరూ రారట. అక్క తమ్ముడే సినిమాలకు షికార్లకు వెడతారు. పాపం తండ్రి పోయినా తల్లి ఉండాలక్క. మా అమ్మ చూడు, తేలికగా బంధాలు తెంచుకోలేక నా కోసం బ్రతుకుతోంది. రాధకు తల్లిని తలుచుకోగానే గర్వంతో ఒళ్ళు గగురు పొడిచింది. నీకేమమ్మా, దేవత లాంటి అమ్మ, దేవుడిలాంటి భర్త. సావిత్రి వెక్కిరించింది. అమ్మ ఎలా ఉందో, ఇన్నాళ్ళు నన్ను విడిచి ఎన్నడూ ఉండలేదు. రాధకు ఆ ఊహ రాగానే కళ్ళు చెమర్చాయి. బాబుకు పాలు పట్టి వచ్చేసరికి బట్టలేసుకుంటున్నాడు ఆనంద్. మళ్ళీ అప్పుడే ఎక్కడికి? చలమయ్య గారికి సీరియస్గా ఉందట. మిమ్మల్ని ఒక మాట అడగాలండి. ఒక్కటి కాదు 100 అడుగు తిరిగొచ్చాక అతను బ్యాగు స్టెత్తు అందుకొని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన దిక్కే చూస్తూ నిలబడిపోయింది సుధా. ఏమిటి మార్పని మనసు ఘోష పెట్టసాగింది. ఒక్క క్షణం ఇంట్లో ఉండడు ఆనంద్. క్లినిక్ నుండి ఇంటికొస్తూనే చలమయ్య ఇంటికి అంటూ బయలుదేరుతాడు. గోపికైనా తెలియదా? డాక్టర్ అవసరమైతే పిలుచుకుపోవాలి. రోజుకి 4 సార్లు అవసరమనుకుంటే ఆసుపత్రిలో చేర్పించరాదు? ఆమె కళ్ళ ముందు ముదురాకుపచ్చు చీరలో నుండి పూర్తిగా విచ్చిన గులాబీలా కనిపించింది కమల. ఒకసారి సుధ జ్ఞాపకాలు మొదలు ఆమెను చూచినప్పటి సంఘటన కలిచివేశాయి. రంగు వెలిసిన చేనేత చీరలో వేలుముడి వేసుకుని యోగినిలా తిరిగే కమలకు ఈనాటి కమలకు పోలిక కనిపించలేదు. ఆమె మనసు పరిపరి విధాలుగా పోయింది. ఆనంద్ స్వభావం అలాంటిది కాదు. కానీ ఆమె అతనికి వల విసురుతుందేమో. స్త్రీని నిప్పుతో, పురుషుడిని వెన్నతోనూ పోల్చారు. నిప్పు దగ్గర వెన్న పెడితే కరగక మానదు కదా. త్వరగా వెళ్ళి అద్దం ముందు నిల్చుంది. సుధ అందంగా ఉన్నమాట వాస్తవమే, కానీ కమలంత ఆకర్షణ తనలో లేదని గ్రహించింది. గోపి, నీకిష్టమైతే రాధ విషయంలో కలగజేసుకున్నా లెక్క చేయకు. ఒకనాడు విద్యాధికుడైన పురుషుడు విద్యాహీనురాలైన స్త్రీని వివాహం చేసుకుని సంసారం చెయ్యలేదా? ఇప్పుడు అవకాశం ఉండి స్త్రీలు చదివితే తప్పేం? నువ్వొక్కడవైనా ప్రోత్సహిస్తున్నావు ఆనంద్. నాకు తప్పు కనిపించిన విషయంలో నిరాశపరచడం ఎందుకు చెప్పు? విప్లవం అంటే గొంతుజించుకోవటం కాదయ్యా. నిర్మాణాత్మకమైన మార్పు రావాలి. రాధ చదువు విషయంలో జరిగిన తర్జనభర్జన గుర్తుకొచ్చింది. గోపి వ్యవసాయదారుడు, ఇంట్లో ఉండేది చాలా అరుదు. కావాలనే రాధ అడ్డు తొలగించుకున్నాడా ఆనంద్? అలాగే కూర్చుంది. వారపత్రిక తీసుకుని పేజీలు తిరిగేస్తున్నా మనసు మరెటో ఉంది. ఉద్యోగం కాదు, ట్రాన్స్ఫర్ అయి వెళ్ళటానికి స్వంత ప్రాక్టీసు. అంతా సవ్యంగానే నడుస్తుంది. 4 పైసలు కళ్ళపడుతుండగా ఇదేం గండం? పాపం ముసలాయన చాలా రోజులు బ్రతకడు. వస్తూనే అన్నాడు ఆనంద్. అతను వెనకాలే వచ్చిన దాసు బ్యాగు పెరుగు గిన్నె బల్ల మీద పెట్టాడు. డాక్టర్ బాబు. ఏందిరా, నీకు ఒంట్లో బాగోలేదా? నాకు బాగుంది. మరండి పోనివ్వండి. ఒకళ్ళ శుద్ధి నాకెందుకు? వెనక్కు తిరిగాడు. ఏంది దాసు, మరి పిల్లలు పుట్టకుండా వేసుకునే గోళీలు ఉంటాయంట్రీ? ఉంటాయి. ఈ వయసులో మళ్ళీ నీ భార్య గర్భం వచ్చిందేమిటి? పోండి. దాసు కుర్రాడిలా సిగ్గుపడిపోయాడు. మరి నువ్వు అడిగావు కదరా తెలుసుకుందామని. ఇవన్నీ ఉండబట్టే నీ యవ్వ ఏసాలేస్తారు. ఏసాలు ఎవర్రా? పెద్దోళ్ళు దొరా.
అప్పటికే టిఫిన్ డబ్బా పట్టుకొని వచ్చింది సుధా. అది దాసుకిచ్చింది. వాడు చేతిలో పట్టుకొని ఆశ్చర్యంగా ఆమె వెంక తిరిగాడు. గట్టి పెరుగు. ఈ పూట మా ఇంట్లో పెరుగు చాలా మిగిలిపోయింది. తీసుకెళ్ళి మీ అమ్మగారికి ఇవ్వు. ఉంటే ఉంచరాదండ్రి. అక్కర్లేదంటే వినిపించలేదా? వినిపించిందండి. అతను డబ్బా తీసుకుని వెళ్ళిపోయాడు. సుధా, దీపాలైనా వెలిగించకుండా ఏం చేస్తున్నావు? ఉన్న దీపం ఆరిపోకుండా చూసుకోలేని దాన్ని దీపాలను వెలిగిస్తాను. ఆమె కంఠంలో జీర వినిపించింది. స్పష్టంగా లేదు మాట. ఏమిటి? ఏం లేదు, వెలిగిస్తాను. ఆకలి వేస్తుందోయ్. దీపాలు వెలిగించి వడ్డించు. అతను బయటికి వెళ్ళాడు, కాళ్ళు చేతులు కడుక్కోవాలని. ఆమెకు మండిపోయింది. ఎప్పుడో వారింటికి భోజనానికి వెళ్ళినప్పుడు మాట వరుస కంది తను. పిడతలో తోడుపెట్టిన పెరుగంటే ఆనంద్కు చాలా ఇష్టం అంటూ వారంలో 3 సార్లు పెరుగు పంపుతున్నారు. మెల్లగా కొంపలు ముంచే రకం. ఇంకా కాలేదా? వస్తున్నా. దీపాలు వెలిగించి వెళ్ళి వడ్డించి తను కూర్చుంది. మరో 2-3 నెలల్లో ఈ న్యూసెన్స్ పోతుంది, విద్యుత్ వస్తుంది అన్నాడు. అతని మాటలో మాట కలపలేకపోయింది. మగవాడు ఎంత తెలివైనవాడు. ఆడదాని గుండె లోతు అంటారు కానీ మొగాడిదే లోతైన గుండె. ఎంత నటనో. ఈసారి స్కూటర్ కొనాలని చూస్తున్నాను. గోపి జావా కొనమంటాడు. ఈ రోడ్లలో స్కూటర్ నడవదంటాడు. ఏది బాగుంటుంది? కమలమ్మను అడగలేకపోయారా? ఆవిడకేం తెలుసు? పెరుగేది? మజ్జిగే ఉంది. గిన్నె ముందుకు నెట్టింది. అదేమిటి? ఇందాక గోపి ఇంటి నుండి గడ్డ పెరుగొచ్చిందిగా. తిరిగి పంపేశాను. ఎందుకు? ప్రతిరోజు వాళ్ళ ఇంటి నుండి రావటం నాకు ఇష్టం లేదు. మరోసారి వెళ్ళి కమలమ్మతో చెప్పాల్సింది. అలా తిప్పి పంపితే ఏమనుకుంటారు? ఎవరో ఏదో అనుకుంటారని మనమెందుకు బాధపడాలి? ఓహో, వాళ్ళు ఎవరో అయ్యారని ఇప్పుడే తెలిసింది. వాళ్ళు మనవారయ్యారని కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అతను తలెత్తి తీక్షణంగా భార్యను చూశాడు. మనల్ని నమ్మి క్లినిక్ పెట్టడానికి డబ్బిచ్చిన వాడే మనవారయ్యారని తెలుసుకుంటే అందరికీ మంచిది. ఆనంద్ లేచి చెయ్యి గిన్నెలో కడిగాడు. మరో మాట లేకుండా వెళ్ళిపోయాడు. సుధా హృదయం గిలగిలలాడింది. అతను అన్న దాంట్లో అర్థం ఏమిటి? ఆనాటి నుండి కమలమ్మతో ఊహించలేకపోయింది. తను చేయి కడిగి లేచింది. వారు తనకు అవసరమైన వారు సహాయం చేశారన్న సత్యం కాదనలేదు. దానికి ప్రతిగా వీల్లేదు. వెళ్ళి ముఖాముఖిగా అడిగేస్తుంది భర్తను. రోషంగా గదిలోకి వెళ్ళింది. నాకొక విషయం స్పష్టం కావాలి. దోమతెర దించుతున్న ఆనంద్ తిరిగి చూశాడు. నేను అడిగింది వినిపించిందా? అన్నాడు తాపీగా. ఆ కమలమ్మకు మీకు ఏమిటి సంబంధం? మొన్నటి వరకు ఆమె నాకు షావుకారిణి. ఇప్పుడు అప్పు తీర్చాను కాబట్టి ఆమె మామ నా పేషెంటు. అంతేనా? ఎంతని నీ అభిప్రాయం? ఈసారి అతని గొంతు తీక్షణంగా ఉంది. ఆ తీక్షణత చూశాక చెప్పదలుచుకున్నది అడగదలుచుకున్నది గొంతులోనే ఇరుక్కుపోయింది. మాట్లాడవేం? మీరు కమలమ్మని గమనిస్తున్నారా? ఇప్పుడు చెప్పావుగా, రేపటి నుండి ఆ పనే చేస్తాను. ఆమెకు భయంగా ఉంది. తప్పు చేసిన వారు అంత నిక్కచ్చిగా మాట్లాడతారా? ఏమో ఎటూ తేల్చుకోలేక మెల్లగా కొడుకు పక్కన చోటు చేసుకుని పడుకుంది. నిశ్శబ్దంగా అరగంట గడిచింది. అతను దీపం చిన్నదిగా చేసి తలుపులు మూసి వచ్చాడు. మంచంపై పడుకుని భార్యను గమనించాడు. పిల్లాడి పక్కన సర్దుకోలేక సతమతమవుతోంది. ఆమె భయాలు ఆందోళనలు అర్థమైనాయి అతనికి. విద్యావంతురాలైన స్త్రీకి ఉండే సహజమైన భయాలు ఆమెకున్నాయని గ్రహించాడు. విద్యావంతురాలు కాబట్టే తన స్థానం ఏమిటో తెలుసు. సుమతి సీతలు కారు అనుకున్నాడు. సుధా? ఆమె ఆశ్చర్యపోయింది. ఇందాకటి విసుగు ఏమయ్యాయో. ఇలారా. ఎందుకు? ఆమెకు మండిపోతోంది. విద్యావంతుడైన భర్త కూడా కోర్కెలు తీర్చుకోవటానికి రాజీకొస్తున్నాడు. నిన్నే ఇలారా, నాకు నిద్రొస్తోంది. అక్కడ నిద్ర రాదని నాకు తెలుసు కానీ బెట్టు చెయ్యకు. ప్లీజ్ సుధా, నాకు చాలా అలసటగా ఉంది. నీ అలక తీర్చి లాలించే ఓపిక లేదు. ఏమిటో చెప్పండి. విసుగ్గా లేచి అతని ముందు నిల్చుంది. అతను దోమతెర తొలగించి చేయిపట్టి లాగాడు. వెళ్ళి అతని పక్కన కూలబడింది. కాస్త కోపం రోషం తగ్గించుకో. నాకేం లేవు. నువ్వు హామీ ఇస్తున్నావుగా. ఒక మాట అడగనా? కమలమ్మలో వచ్చిన మార్పు నా వల్ల అనుకుంటున్నావు కదూ? అతన్ని చూసింది. చెప్పు సుధా, అలాంటి ఆలోచన నీకెలా వచ్చింది? ఏమో నాకు అలా అనిపించింది. పిచ్చి దానివి. ఆమె నడుం చుట్టూ చేయి వేసి మరింత దగ్గరగా లాక్కున్నాడు. నువ్వు గోపితో చనువుగా ఉంటావు. నేనెప్పుడైనా చెడుగా ఊహించానా? అది కాదండి. నాకు తెలుసు సుధా. ఆమెను చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎన్నోసార్లు కారణం ఏమై ఉంటుందని ఆలోచించాను. నిన్ను అడగాలనుకుని అడగలేకపోయాను. నిజమా? ఆవిడతో ఒట్టి ఫూల్వి. ఆమె తల మీద ముట్టాడు. చెప్పు. నాకు ఆవిడతో సంబంధం లేదనటానికి ఏం చేయమంటావు? అగ్నిలో దూకుతారా? నువ్వు చెప్పు, దూకుతానో లేదో.
అతని మెడ చుట్టూ చేతులు పెనవేసింది. చిన్నగా నవ్వింది. అమ్మగారి అనుమానం తీరిందన్నమాట. అప్పుడే ఎక్కడా మీరు ఎవరిని అనుమానించటం లేదా సుధా? ఏమిటో ఆలోచించలేకపోతున్నాను. నాకంతా అయోమయంగా ఉంది. ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను, నాకేం తెలియదు. అనుమానాలకు రూపు ఇవ్వలేకపోతున్నాను. ఏమిటో నాకు కూడా చెప్పకూడదా? కూడదని కాదు, నా నోటితో చెప్పలేను, అది మర్చిపో. రెండవసారి ఇలాంటివి ఆలోచించావంటే చెప్పా పెట్టకుండా పారిపోతాను చూడు. మహా బడాయి. బడాయో లడాయో తెలిసేది. నేనే మొదటి గోపితో మాట్లాడి అతనితో మాట్లాడినందుకు అనుమానిస్తే నేనేం అలాంటి దాన్ని కాదు. ఓహో, నేనే అలాంటి వాడిని కదూ? పోనిద్దురు వెదవగోలా. అతన్ని పెనవేసుకుని కళ్ళు మూసుకుంది. ఆనంద్ తేలిగ్గా నిట్టూర్చాడు. తమ మధ్య వచ్చిన ఈ అనుమాన బీజం కొండంతై తమ సుఖశాంతులను బలిపెట్టనందుకు అలసిపోయాడేమో. అతనికి నిద్రపట్టింది. చలమయ్య పెద్ద కర్మ కూడా అయిపోయింది. కొందరు దగ్గర బంధువులు తప్ప అందరూ వెళ్ళిపోయారు. అతని మరణానికి ఎవ్వరూ విచారించలేదు. కాలు చెయ్యి ఆడుతుండగా పోయాడు. కళ్ళు లేని కబోది. ఎన్ని కష్టాలుండేవో అనుకుని తేలిగ్గా నిట్టూర్చారు. నీ మంచి మనసుకు సాటి మరేం లేదు గోపి. కొడుకన్నవాడు కూడా సుఖమనేది ఎరగని ముసలి ప్రాణులు. కొందరు గోపిని అభినందించారు. సాయంత్రం తలకు గుడ్డ చుట్టుకుని పొలాల వైపు బయలుదేరాడు. 10 రోజులుగా ఇల్లు కదలలేదు. వెళ్ళొస్తూ దారిలో ఆనంద్ని చూశాడు. ఈ 10 రోజులు నువ్వు సుధా చూపిన అభిమానం, చేసిన సహాయం మర్చిపోలేను. అంటే నువ్వు చేసిన సహాయం గుర్తించమనా? అదేమిటి మరి? లేకపోతే ఏమిటి? ఒకరికొకరం సాయం చేసుకుంటాం, దానికి ఇంత ఇదవ్వాలా? ఆ సంగతి పోనీ. గోపిబాబు, దాసు వచ్చాడు. ఏమిట్రా? రాధమ్మ మిమ్మల్ని తోలుకురమ్మంది. వస్తున్నాను పదా. దాసు వెళ్ళిపోయాడు. ఏమిటి కదా? ఆనంద్ నవ్వాడు. కథ లేదు, కమిషు లేదు. రాధకు చదువు తప్ప మరో ఆలోచన లేదు అన్నాడు మామూలుగా. ఒక్కసారి సంసార సుఖం అనుభవిస్తే చాలు. అమ్మాయిలు భర్తను వదిలి ఉండలేరు. తనకు ఇంటర్ చదవాలని ఉన్నట్లుంది. 10వ క్లాసు ఫస్టున పాస్ అయింది కదా. 3rd క్లాస్ మార్కులు వచ్చిన వారు కూడా చదువుతామని తాపత్రయపడతారు. కానీ అవకాశం, అవసరం ఉండాలి. రాధ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి కాదు. ఇంట్లో ఉండమను. అలాగే. నిజమే అన్నయ్య. ఇప్పుడు కమలమ్మకేం తోస్తుంది? ముసలాయనే సగం కాలం తినేసేవాడు. సుధా సలహా ఇచ్చింది. అది నిజమే అన్నాడు. అక్కడి నుండి ఇంటికొచ్చేసరికి రాధ వసారాలో నిల్చుంది. ఎవరో కొత్త వ్యక్తిలా కనిపించింది. రాధను చీరలో ఏనాడు చూడలేదు. బాగా పొడవెదిగింది. ఏం రాధా, పిలిచావట? ఏం లేదు బావా, కూర్చో. అతను అక్కడున్న నులక మంచం మీద కూర్చున్నాడు. వర్షం వచ్చేలా ఉంది. మహా ఉక్క. అవును బావా. మంచినీళ్ళు కావాలా? వద్దు. పిలిచావట? మరోసారి అడిగాడు. అవును బావా. రేపే కాలేజీలో అప్లికేషన్లు పెట్టవలసిన ఆఖరు తేదీ. ఇంకా చదవాలనుందా? నేను చదివింది మహా పెద్ద చదువే అయినట్టు. మా లాంటి వారికి అది పెద్ద చదువే కదా. బావా దెబ్బతిన్నట్టు చూసింది. నేను అలా అనలేదు బావా. కనీసం గ్రాడ్యుయేషన్ చేయాలనుంది. అలాగే చదువు అన్నాడు. కానీ అతని ఆలోచనలు ఆనంద్ మాటల చుట్టూ తిరుగుతున్నాయి. ఒకనాడు రాధకు చదువు చెప్పించి విప్లవం తీసుకురమ్మన్న మనిషి ఈనాడు ఎందుకంత నిరసనగా, నిరాసక్తిగా మాట్లాడాడు? బావా, మీకు ఇష్టం లేకపోతే మానేస్తాను. అదేం లేదు రాధా. దగ్గరగా వచ్చి ఆమె భుజంపై చేయివేశాడు. నువ్వు నిశ్చింతగా చదువుకో. బలవంతంగా ఒకరి ఆశయాలను అణగదొక్కే స్వభావం కాదు నాది. థ్యాంక్ యూ బావా. ఆమె సంతోషంగా వెళ్ళిపోయింది లోపలికి. అతను అక్కడే నిలబడిపోయాడు. రాధ స్పర్శ తనలో ఎలాంటి కంపనము కలగచేయలేదు. ఎందుకు? ఆమెను ముట్టుకుంటే ఎలాంటి అనుభూతి కలగలేదు. ఎందుకు? అతనికి జవాబు దొరికింది. చిన్నప్పటి నుండి రాధను చూస్తున్నాడు. అందుకే ఎలాంటి అనుభూతి కలగలేదేమో. అబ్బాయ్ గోపి. అతను వెనక్కి తిరిగాడు. చిట్టెమ్మ నిలబడింది. ఏమ్మా? అలా వెడదాం పదా. ఆవిడ దారి తీస్తే అనుసరించక తప్పలేదు. ఈ మధ్యే గోపి ఊరికి దగ్గరగా ఉన్న 5 ఎకరాల పొలంలో తోట వేశాడు. మొక్కలన్నీ చిన్నవే. మధ్యలో ఒక పెద్ద చింత చెట్టుంది. దాని చుట్టూ సిమెంట్ చప్టా కట్టించాడు. ఆమె అక్కడికి వెళ్ళి కూర్చుంది. అతను వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు. అమ్మా, లక్ష్మి పెళ్లి గురించి మాట్లాడాలి కదూ. ఆమె అతన్ని జాలిగా చూసింది. నువ్వేం దిగులు పడకమ్మా. మంచి సంబంధం చూడు. ఎంత కట్నమైనా ఇస్తాను. ఊరికి రోడ్డు వేయించే కాంట్రాక్ట్ నాకే వచ్చింది. అది కాదురా, నాకు తెలుసు నీ అనుమానాలు. అమ్మమ్మకు నువ్వంటే చాలా ప్రేమ. ఆమె అభ్యంతర పెట్టదు. ఇక రాధా చిన్నపిల్ల. అది కాదురా, మీ అత్త ఆమె ఏమీ అనలేదు. పెట్టుబడి ఆమెదైనా కష్టం నాదని తెలుసు. నీకెలాంటి సందేహం వద్దు. అయ్యో, నీకెలా చెప్పనురా? ఒక్క మాట అడుగుతాను, చెప్పు. మీ అత్తకి ఇప్పుడు ఆ చంద్రహారాలు, గాజులు ఎందుకు చెప్పు?
ఆమె కళ్ళ ముందు బంగారు గాజులు చేతుల నిండుగా వేసుకున్న కమల కదలసాగింది. అదేం కొంపలు ముంచే విషయం, రాధకని చేయించాను. ఊరికే బిగుతవుతాయని పెద్దవిగా చేయించాను. చేయించొద్దని అనలేదురా, తగదునమ్మా అంటూ ఆవిడ వేసుకుందేం. ఈ మధ్య ఊళ్ళో దొంగతనాలు జరుగుతున్నాయి, ఒంటి మీద ఉండని అన్నాను చిరాగ్గా అన్నాడు. అబ్బబ్బా, ఒట్టి అమాయకుడివిరా. ఆ డాక్టర్కి ఏం పని మన ఇంట్లో? బావుందమ్మా, తాతయ్యకు ఒంట్లో బాగులేని దగ్గర నుండి వస్తున్నారు. ఏమిటో దీనికి షోకులు ఎక్కువయ్యాయిరా. అతను రావటం నాకు బొత్తిగా గిట్టటం లేదు. రావద్దని ఎలా చెబుతాం? తాతయ్య పోయాడు, ఇక రాడులే అన్నాడు. వాడు రాని రాకపోని నాకు తెలియదు. రాధ చదువుకోవటం ఎందుకు, వెంటనే దాన్ని చదువు మాన్పించి ఇక్కడే ఉంచేయి అంది. తర్వాత ఆలోచిద్దాం, నువ్వు పదా, నేనొస్తాను. తల్లికి జవాబిచ్చి తిరిగైనా చూడకుండా పొలాల వైపు వెళ్ళిపోయాడు. చిట్టెమకంతా అయోమయంగా ఉంది. ఇంటికేసి నడిచింది. ఇంటి ముందున్న దాసు పెళ్ళాం ఏదో చెబుతున్నది. కమలమ్మ నిరసనగా ఏదో అంటోంది. ఏమిటే? చిట్టెమ్మ అడిగింది. ఏం లేదమ్మా, చాకలి పుల్లిగాని పెండ్లము బావకు అలవాటంట. ఏందో అన్నోళ్లకు పాపం, దరిద్రపు సంత. అంత తీవ్రంగా ఉంటే బావిలో పడి చావరాదు. కమలమ్మ నిరసించింది. ఏందో కమలమ్మ పుల్లిగాడు అయితే మాత్రం ఆ మాత్రం నిగ్రహం లేకపోతే ఆడపుట్టక ఎందుకు పుట్టిందో ఈసడించింది కమలమ్మ. ఏందో దాసు పెళ్ళాం ఆమె వంక ఆశ్చర్యంగా చూసి వెళ్ళిపోయింది. కమల, ఒక్క మాట వింటావా? చిట్టెమ్మ చాలా మృదువుగా అడిగింది. కమలమ్మ మాటలు వింటుంటే ఆమెకు అనుమానించలేకపోయింది. తనే అనుమానించినప్పుడు లోకులు కాకులన్నారు, వాళ్ళు ఊరుకుంటారా? ఏదో వంకన రాధను ఆపాలన్నదే ఆమె పట్టుదల. మాట ఏదో చెప్తామని పిలిచినా పలకరేంబదినా. నా ధ్యాస ఎటో పోయింది. రాధ ఇప్పుడు బస్తీకెళ్ళి చదువుకోవలసిన పనేముందే? ఆ విషయం నన్ను అడుగుతావేం? కొడుకునడుగు. నా కొడుకుని నేను ఎలాగో అడుగుతాను. నీ కూతురికి నువ్వు చెప్పుకో. ఆయన ఇష్టపడితే నేనేం చెయ్యాలి? ఇదెక్కడి చోద్యమే? తల్లివి, పిల్లకు నచ్చజెప్పుకోవాలి. కోటమ్మ కూతురికి వత్తాసు పలికింది. మీరు మీ కొడుక్కి నచ్చజెప్పలేదేం? నా కూతురు 4 ముక్కలు నేర్చుకుంటానంటే బుద్ధి చెప్పమంటారు. ఇంట్లో డబ్బంతా మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టిన కొడుకును ఏం అనలేకపోయారేం? నిరసనగా చూసింది కమలమ్మ. చూడవే చిట్టి, చూడమ్మా, అటు మీ నాన్న పోయారో లేదో, ఎంత మాటందో. నేనేం చెయ్యనే? ఈ పాపిష్టి దేవుడు నన్ను తీసుకుపోడే. చెట్టంత కొడుకు పోయిండు, పసుపు కుంకం తీసుకుని భర్త పోయిండు. ఏమిటే అమ్మా, ఊరుకో. చిట్టెమ్మ తల్లిని కసిరింది. నేనుండను బిడ్డ, ముసలాయన కోసం కాళ్ళు కట్టేసుకున్నా. పద, మీ ఊరొచ్చి 4 రోజులుంటాను. అత్త అల్లుడు ఆ పిల్లదాన్ని చదివించుకుంటారో ఊళ్ళో ఏలుకుంటారో వాళ్ళిష్టం. సరే అన్నదే గాని ఆలోచనలో పడింది. భర్త పోయిన స్త్రీని మొదటిసారిగా ఇళ్లకు పిలవరు. ఏ గుడికో సత్రానికో పిలుస్తారు. నిష్ఠ నియమాలు ఎవరు పాటిస్తున్నారని ఇద్దరు ఎవరి ఆలోచనలో వారుండగానే రాధ అంతా సర్దుకుని తయారైంది. తాము వెళ్ళిపోతే అత్త అల్లుడు ఉండలేక రాధను ఆపుతానని మర్నాడు మబ్బుగా ఉండగానే చిట్టెమ్మ తల్లిని తీసుకుని వెళ్ళిపోయింది. కమలమ్మ ఆపలేదు. గోపి ఆపడానికి ప్రయత్నించినా ఎవరూ ఖాతరు చెయ్యలేదు. అమ్మమ్మ, మీరంతా ఒక నిరంకుశత్వం అండన బ్రతికారు. ఇదే ఇంకా అమలులో పెట్టాలనుకుంటారు. ఒకరి కోరికే ఆశ మీకు అక్కర్లేదు. తర్వాత నన్ను నిందించవద్దు. ఎలా వెళ్ళావో అలాగే తిరిగిరా అన్నాడు బండి వెనకాల నడుస్తూ. బస్సు వరకు ముసలమ్మ నడవలేదని బండి కట్టించాడు. ఒరేయ్, నా కూతురు పిడికడి మెతుకులు పెట్టదట్రా, మీరు కాపురం పెట్టాకొస్తాను అన్నది. సరే నీ ఇష్టం దాసు, బస్టాండ్లో దింపి వచ్చేయి. వాళ్లను బస్ ఎక్కే వరకు ఉండిరా అన్నాడు గోపి. చిట్టెమ్మ హృదయం ద్రవించింది. తను అనవసరంగా పంతానికి పోయిందేమో. గోపీబాబు సామాన్యుడు కదమ్మా, మా ఊరినే మార్చేసిండు. రైలు బండి ఒక్కటే తక్కువ. వచ్చే ఏడాది రాత్రిబడి కూడా నడుపుతారంట దాసు చెప్పాడు. ఎన్ని వస్తే ఏంద్రా, వాడికి సుఖం లేదు. మగపిల్లగాడు, ఆయన సుఖం ఆయన దేవులాడుకుంటాడులేమ్మా. ఏయ్ అంటూ ఎడ్ల నదిలించాడు. ఏమిట్రా? చిట్టెమ్మ ఆరాగా అడిగింది. ఏం లేదమ్మా, బయట సుఖాలు తక్కువ. ఆమె ఆలోచనలో పడిపోయింది. దాసు అన్న దాంట్లో తప్పేం లేదు. గోపి సమర్థుడు. పనిచేసే ఓర్పు నేర్పు ఉన్నాయి. సాధారణంగా పల్లెటూరు బాగుపడాలంటే ఊళ్ళో నలుగురు ఒక్క తాటి మీద నడవాలి. నేడు అదే లేదు. తాటిబండలో మాత్రం ఇంకా కొంత మానవత్వం, స్నేహతత్వం కనిపిస్తుంది. గోపి ఎవరికి దాయాది కాడు. అల్లుడన్న గౌరవంతో అతని మాటకు విలువిస్తారు. ప్రేమతో సాధించవచ్చన్న సత్యాన్ని నిరూపించాడు. ఊళ్ళో ఇంటికో పార్టీ ఏర్పడే అవకాశం ఇవ్వలేదు. అటు విద్యాధికులతోనూ ఇటు విద్యాహీనులతోనూ సమానంగా తిరిగాడు. ఒకే దృష్టితో చూశాడు. ఒక్క తాటి మీద ఉన్నందుకే రోడ్డు, విద్యుత్తు, ఆసుపత్రి సౌకర్యాలు కలగజేశాడు. ప్రతి వాడికి గోపి అంటే ఆదరాభిమానాలున్నాయి.
రాధ కాలేజీ నుండి వచ్చేసరికి శ్యామల తమ్ముడితో మాట్లాడుతోంది. అప్పుడప్పుడు చూడటం వల్ల పరిచయం ఏర్పడింది. చిన్నగా నవ్వి నమస్కరించింది. హలో, ఎలా ఉంది కాలేజీ జీవితం? అతను చనువుగా అడిగాడు. బాగుంది, లోపలికి వచ్చింది. మరో 10 నిమిషాల తర్వాత శ్యామల వెళ్ళింది. రాధా, ఏమక్క? వార్డెన్ అడిగాను. అలా వెడదాం పదా. నేనెందుకు? వచ్చేటప్పుడు వాడు అట్నుండి అటే వెళ్ళిపోతాడు, ఒంటరిగా రావాలి, అందుకని. అలాగా. బట్టలు మార్చుకుని ఆమె వెంట బయలుదేరింది. పరికిణాలు కడుతుండగా ముద్దబంతి పువ్వులా ఉండే రాధ ఇప్పుడు బంగారు తీగలా మారింది. నీకు ఈ లైట్ బ్రౌన్ కలర్ బాగా మ్యాచ్ అవుతుంది రాధా. శ్యామల రెప్పవేయకుండా చూసింది. పాతవాళ్ళు, కాలేజీలో చదివేవాళ్ళు వీళ్ళిద్దరే మిగిలారు. సావిత్రి, సత్యవతి ఉమెన్స్ కాలేజీలో. ఈ సంవత్సరం ఇద్దరి సన్నిహితత్వం మరింత పటిష్టంగా మారింది. ఇద్దరు కిందికి దిగారు. అతను కూడా లేచాడు. 20-21 ఉంటాయేమో. అంత దగ్గరగా అతన్ని ఎప్పుడూ చూడలేదు. నవీన్, రాధా పేర్లు చెప్పింది. లవ్లీ నేమ్, లవ్లీ గర్ల్ కూడాను, శ్యామల అన్నది నడుస్తూ. సందేహమే లేదు. ముగ్గురు నారాయణగూడ తాజ్ దగ్గర ఆగారు. ఒక కప్పు కాఫీ తాగుదామా రాధా? మీరు తీసుకోండక్క, నాకు కాఫీ ఉదయం ఒక్కసారి అలవాటు అన్నది మొహమాటంగా. కాఫీ కాకపోతే ఐస్ క్రీమ్, పదండి. నవీన్ దారి తీశాడు. ముగ్గురు హోటల్కి వెళ్ళారు. అక్కడ పదార్థాల ధర చూసి ఆశ్చర్యపోయింది రాధ. అమ్మ చేసే అట్లు ఇంతకంటే బాగుంటాయి కదక్కా? అవునమ్మా, నీకంటే అమ్మ చేసి పెడుతుంది. ఇక్కడ కూర్చున్న వారిని చూడు, అంతా మధ్యతరగతి కుటుంబీకులే. ఒక్క పూట పని తప్పించుకుందామని వస్తారు. ప్రతిదానికి లాభనష్టాల బేరీజు వేసుకోరు. అలాగా అని పక్కకు చూసేసరికి నవీన్ తననే చూడటం గమనించింది. ఆమె అటు తిరగగానే అతను చూపులు తిప్పుకున్నాడు. నవ్వుకుంది రాధ. మనిషికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాఠం అనుకుంది. ఈసారి చాలా విషయాలు తెలుసుకుంది. చూపులకు అర్థం చెప్పగలదు, మగవాడి చూపులకు నిర్వచనం చెప్పగలదు. కొందరు అన్నీ తెలిసినా తమ విషయం వచ్చేటప్పటికీ మళ్ళీ తప్పటడుగులు వేస్తుంటారు. రాధ అలా కాదు. ప్రతి విషయం నిదానంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తుంది. ముగ్గురు వెళ్ళి హిమాయత్ నగర్ లైబ్రరీ ఆవరణలో కూర్చున్నారు. నీ నిర్ణయం మారదా అక్కయ్యా? నవీన్ అడిగాడు. లేదు నవీన్, ఈ ఒంటరితనం, నిశ్శబ్ద జీవితం భరించలేననిపిస్తుంది. రాధ గడ్డి పీకుతూ కూర్చుంది. తలా తోకాలేని వారి సంభాషణ ఆమెకు అర్థం కాలేదు. నాన్నగారు మనకు సలహా ఇచ్చే స్థితిలో లేరు. నువ్వు మరికొన్ని రోజులు ఆగితే బావుండును. నాన్నగారు బాగుపడతారన్న నమ్మకం ఉందా? నవీన్ నిట్టూర్చాడు. తండ్రికి ప్రపంచంతో సంబంధం లేదు. ఎప్పుడు చూడాలని వెళ్ళినా అందరితో మాట్లాడినట్లే తన ధోరణిలో మాట్లాడతాడు. అంతా మిథ్య. ఆ మిథ్యను తెలుసుకోలేని జనం భ్రమలో బ్రతుకుతారు. నాన్న, ఎవరికెవరు నాన్న? అందరికీ ఆ సర్వేశ్వరుడే నాన్న. ఒక్కసారి ఇంటికి వెడదాం. ఇది ఇల్లు కాదా? నాది నీది అనే భేదం వద్దు. ఇంత విశాల ప్రపంచముండగా నా ఇల్లు అంటూ ఇరుకు ఇళ్ల గురించి ఆలోచిస్తారేం? పిచ్చివాడా. తలపై చేయి వేశాడు. నా విషయం వదిలేయండి నాన్న. అక్క ఆడపిల్ల. ఆడపిల్ల. అతను నిరాసక్తిగా నిర్లిప్తంగా నవ్వాడు. ఈ మిథ్యా జగత్తులో ఆడపిల్ల మగపిల్లవాడు అన్న భేదం ఎందుకు? ఆ సర్వేశ్వరుడే అందరి భవిష్యత్తు నిర్ణయిస్తాడు అని మిగతా సాధువులతో పాటు వెళ్ళి ఆలయ ప్రాంగణంలో భజన చేయసాగాడు. చేసేది లేక తిరిగొచ్చాడు నవీన్. అక్క అడిగిన ప్రశ్నకు ఏమని జవాబు చెప్పగలడు? ఏమిట్రా మాట్లాడావు? నా చదువు ఈ సంవత్సరంతో పూర్తి అవుతుంది. అప్పుడు నేను చూస్తాను. ఎవరిని చూస్తావు? నేను త్యాగాలు చేయటం లేదు. ఎందుకో సారథి గారి వ్యక్తిత్వం నచ్చింది. భార్య పోవటం నేరం కాదు కదా. తల్లిని కోల్పోయిన ఆ నిర్భాగ్యులను చూస్తే నువ్విలా అనవు. నవీన్, మనం ఇంత పెద్దవారమై కూడా అమ్మ కోసం ఎంత అలమటించిపోతున్నామో చూడు. సరే, నీ ఇష్టమక్కయ్యా. ఒక్కటే బాధగా ఉంది. నీకు అన్నగా పుట్టుంటే. కాలం మారుతోంది నవి. అక్క, తమ్ముడు ఎవరైనా ఒక్కటే. మన మాటల్లో పడి రాధను ఒంటరిగా వదిలాం చూడు. సారీ రాధా. పర్వాలేదక్కా అన్నది. ఆ తరువాత నవీన్ ఇద్దరి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇద్దరు హాస్టల్ వైపు నడవసాగారు. రాధా, అసలు విషయం చెప్పనే లేదు కదూ. మా నాన్న చూస్తే విరాగి. నేను ఒక ఇంటి దాన్నై సెటిల్ అయితే గానీ నవీన్ సెటిల్ అవ్వడు. అందుకే మా పరిచయస్తులలో ఒకరైన సారథి గారిని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. అతనికి ఇది ద్వితీయం. ఏం ఆలోచిస్తున్నావు రాధా? మా నాన్నగారి పేరు సారథే అక్క అన్నదేటో చూస్తూ. అలాగా. అతనికి 32 ఏళ్ల కంటే ఎక్కువ ఉండవు. ఇద్దరు పిల్లలున్నారు. ద్వితీయ కళత్రమని నవీన్కి ఇష్టం లేదు. మొదటి వివాహమైన నాకు బావకున్నంత తేడా లేదు. సుఖజీవనానికి మనసు ముఖ్యమని నా భావన రాధా. వయస్సు, ధనము, వ్యామోహం క్రిందే జమ. నాకు ఇది కూడా ఇష్టం లేదు. కానీ నేను సెటిల్ అయ్యే వరకు నవీన్ సెటిల్ కాడు. అది కాక మాకు నా అనేవారు కావాలి రాధా. రాధకు మంచి చెడు అని చెప్పే వయసు కాదు. అన్నింటికీ ఊకొట్టింది. ఇద్దరు హాస్టల్కి వచ్చారు. వారం రోజుల తర్వాత బాలాజీ మందిర్లో
సారథితో శ్యామల వివాహం అతి సాధారణంగా జరిగింది. పెళ్లికి విచ్చేసిన 10 మంది పెద్దలకు రాధా నవీన్ ఓ ఆకర్షణ అయ్యారు. సాధారణంగా వివాహపు తంతు జరుగుతుంటే పెద్దలు హడావిడి పడతారు. కానీ ఈ పెళ్లిలో ఇద్దరు లేత వయసు పిల్లలు కార్యక్రమం నిర్వహించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ పిల్లను తమ్ముడికి చేసుకోవాలని ఉందో ఏమో. ఒకరు వేలుతో రాధను చూపారు. స్నేహితురాలట. ఇంకొకరు ముక్కు విరిచారు. ఈవిడకు ఆవిడ స్నేహితురాలా, ఆవిడకి ఈవిడ స్నేహితురాలా? ఆ ముసలాడేనంటే వాడి జూట్లో పుట్టింది పిల్ల, ఒక్కరికి ఇంత అంటనివ్వదు అని దూరపు బంధువుల ఆరోపణ. మనకెందుకు, పిలిచింది వచ్చాం, వాళ్ళ అవసరాలు చూశామనా మరొకరు అన్నారు. అందరూ ఊరుకున్నారు. ఆ పిల్ల దేవతో మా హేమను ఇవ్వాలని బాగా ఉంది నాకు. ఆడదిక్కులేని ఇంటికి ఆ పిల్ల అయితే అన్నీ దిద్దుకుంటుంది. ఒక ఆడపిల్ల తండ్రి నిట్టూర్చాడు. మీకు కండ్లు లేవు, ఆ పిల్లకు పెండ్లైంది మరొకతను ఈసడించాడు. జనఘోష అలా ఉంది. రాధా అటు వివాహతంతు పూర్తి కాగానే వెళ్ళటానికి లేస్తారు జనం. స్త్రీలనంతా అటు వెనక్కి తీసుకొచ్చేయి నవీన్ చెప్పి హడావిడిగా వెళ్ళిపోయాడు. రాధ హాల్లో అమర్చిన బల్లవంక చూసింది. బల్ల బోసిగా కనిపిస్తుందని బయట పక్కనున్న బోగన్ విల్లా కొమ్మ తుంచి గ్లాసులో పెట్టింది, మధ్యగా ఉంచింది. ఎన్నడూ లేనిది రాధ మనసు తిరగబడుతోంది. నవీన్ సాన్నిహిత్యం వల్ల అనిర్వచనీయమైన ఆనందం పొందుతోంది. అది ఆమోదయోగ్యం కాదని తెలుసు. మనసును ఆలోచించనీయటం లేదు. అతని పక్కన నిల్చుంటే ఎన్నో ఊహలు. తను వివాహిత, అలా ఆలోచించటం తగదు అనుకుంటుంది. అదే క్షణంలో నవీన్ వస్తాడు. రాధా అతని పిలుపులోని తీయదనం అనుభవిస్తోంది. బహుమతులు ఇస్తున్నారు, ఇక నువ్వు వెళ్ళి స్త్రీలను పిలుచుకురా అని వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు. రాధ వెళ్ళి స్త్రీలను పిలిచింది. అందరికీ బల్ల చూపించింది. బఫే అరేంజ్ చేశారు. అటువైపు నుండి మగవారు వచ్చారు. ఒక్కసారి అందరూ పదార్థాల మీద దాడి జరిపారు. రాధ ఆశ్చర్యంగా చూడసాగింది. ఇలాంటి పార్టీ ఆమె ఎన్నడూ చూడలేదు. బంతిలో కూర్చున్నాక కూడా కొసరి వడ్డించి మొహమాట పడితేనే భోజనాలు చేస్తారు ఊళ్ళో. ఇక్కడ అదేం లేదు. ఎందుకో బఫేనే హాయ్ అనిపించింది. ఎవరు ఇష్టం వచ్చినంత వారు భోంచేస్తారు. సాధారణంగా వడ్డన జరిగితే కొందరికి కొసరి వేస్తారు, మరికొందరి విషయమే పట్టించుకోరు. అలాంటప్పుడు నిష్ఠూరాలు ఎదురవుతాయి. పదార్థాలు వృధా కూడా అవుతాయి. వద్దంటే వడ్డించడం, అది తర్వాత పారబోయటం జరుగుతుంది. అందరినీ చూసి బయటికొచ్చింది. నవదంపతులు కూర్చుని ఉన్నారు సోఫాలో. వార్డెన్ కాబోలు మాట్లాడుతోంది. మరోపక్క వారికి అరేంజ్ చేశాడు నవీన్. రాధా ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? చాలా బాగున్నాయి. నిజంగా అంటున్నావా? నిజమే. వివాహం అనగానే వారం రోజుల నుండి ఒకటే హడావుడి. అర్థం లేని కొన్ని ఆచారాలను పాటించబోయి అబాస్ అవుతారు. ఇది చక్కగా ఉంది. వడ్డన పేరుతో ఒళ్ళు హూనం అవటం ఏం బాగుండదు. రా, మనమే మిగిలాం. ఇద్దరూ వెళ్లేసరికి శ్యామల తన భోజనం ముగించి స్నేహితురాలతో ఫోటోలు తీయించుకుంటోంది. ఆమె భర్త, పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. దాదాపు అందరి భోజనాలు అయ్యాయి. రండి రాధా, పెళ్లి పెద్దలం మనం, మనల్ని ఎవరూ పిలవరు. అతను వెళ్ళి ప్లేట్ తీసుకున్నాడు. తను వెళ్ళి ప్లేట్ తీసుకున్నా ఏం వడ్డించుకోవాలో తెలియలేదు. అలాంటి భోజనం అలవాట్లేదాయే. అప్పటికే తన ప్లేట్లో అన్ని పదార్థాలు పెట్టుకుని చెయ్యి పెట్టబోతున్న నవీన్ ఆగాడు. ఒక్క క్షణం ఆమె వంక చూశాడు. రాధా, ఈ ప్లేట్ తీసుకో. తన ప్లేట్ ఆమెకిచ్చి ఖాళీ ప్లేట్ తీసుకున్నాడు. ఆమె మాటలు మర్చినట్టు అతని వంకే చూడసాగింది. ఏమిటి అలా చూస్తావు? మరో లడ్డు. అతను లడ్డు తీసి వడ్డించాడు. నాకుంది వద్దు అంటూ రాధ చెయ్యి అడ్డం పెట్టినా వినలేదు. రాధకు కోపం వచ్చింది. అవన్నీ తీసి అతని ప్లేట్లో వేస్తోంది. కెమెరా క్లిక్ మంది. ఇద్దరు ఉలిక్కిపడ్డారు. థ్యాంక్ యూ, నైస్ పోజ్. అతను సారథి స్నేహితుడు. ఆ సాయంత్రమే శ్యామల సారథితో వెళ్ళిపోయింది. ఆమె సామాన్లు హాస్టల్ నుండి తెచ్చి కారులో పెట్టారు. చీర సారే సాగనంపే పెద్దలు లేరు. బ్యాంక్ నుండి ఆమె వాటా ఆమెకు వస్తుంది. కారు కదిలేటప్పుడు నవీన్ను దగ్గరగా పిలిచింది. నవీ, రాధను జాగ్రత్తగా హాస్టల్లో వదిలి రావాలి. నువ్వేం దిగులు పెట్టుకోకు. నేనేం దూరం పెడుతున్నానా? హాస్టల్ నుండి ఇంటికి అంతే కదా. నాకేం దిగులు లేదే అన్నాడు. కానీ కారు కదిలాక ఆమె కదిలి ఏడ్చిన సంగతి అతనికి తెలియదు. కారు కదిలిపోగానే షామియానాలో వేసిన బల్లలపై తలవాల్చేశారు. అతని డొక్కలు ఎగిరెగిరి పడుతున్నాయి. నవీన్ గారు ఆప్యాయంగా అతని భుజం తట్టింది రాధ. అతను తలెత్తలేదు. ప్లీజ్ అన్నది అంతకంటే ఏమనాలో తెలియక. రాధా, మీకు తెలియదు, తల్లిదండ్రుల చాటున పెరిగే బిడ్డలు కొన్ని విషయాలలో ఒకరి పట్ల ఒకరు ద్వేషం పెంచుకుంటారు. మేం గాలికి బ్రతికామేమో, ఒకరి కోసం ఒకరం బ్రతికాం. వెక్కిపడుతూనే చెప్పాడు. అక్క ఈ ఊళ్ళోనే ఉంటుందిగా. ఉంటుంది. అయినా మునుపటిలా స్వేచ్ఛగా తిరగలమా? మరి ఆమెకు వేరే బాధ్యతలుంటాయి కదా. పోనీ నవీన్, నేనున్నానుగా. రాధా,
అతను తల ఎత్తాడు ఆర్తిగా. అతని తల నిమిరింది. అతను అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత చాలాసార్లు నవీన్ వచ్చాడు. శ్యామలతో మాట్లాడినట్లే ప్రపంచ విషయాలు మాట్లాడారు. ఆమె వివాహిత అని అతను మరువలేదు. తన బావకు దారాదత్తమైన కన్య అని ఆమె మరువలేదు. అతని ఒంటరితనం పోగొట్టాలని తాపత్రయపడేది. గోపి చేతిలో అదృష్ట గీత ఉందని ఊరివారంతా భ్రమపడుతున్నారు. సీడ్ పర్పస్ సజ్జ పెట్టమని వీడియో వచ్చి అందరికీ చెప్పబోతే అందరూ నవ్వారు. అతని అమాయకత్వానికి. ఊరివారు ఒక పద్ధతిలో వ్యవసాయం చేయటం అలవాటు పడతారు. కొత్త పద్ధతులు ఆమోదించరు. మా పెద్దల కాలం నుండి ఏదో ఇంత వరి పండిస్తున్నాం, ఇప్పుడు కొత్తగా వేయటానికి కొత్త పొలమా? అవును, ఇవేం మాగాణి పొలాలా? ఈ మెట్ట పొలాల్లో భూదేవి కరుణిస్తేనే రైతు బ్రతుకుతాడు, లేకపోతే లేదు. వీడిఓ గారు, మీరెప్పుడైనా వ్యవసాయం చేశారా? ఇలా రకరకాల ప్రశ్నలు వచ్చాయి. అతను బిక్కమొహంతో అందరి వంక చూశాడు. ఈ ఒక్కసారికి నా మాట విని ప్రయత్నాలు చేయండి. దూరంగా ఉన్న పొలాలలో సీడ్ పర్పస్ సజ్జ బాగా పండుతుందని హామీ ఇస్తున్నాను. మా పొలాల సంగతి మీకు తెలుసా, మాకు తెలుసా? ఇలా అతన్ని నిరుత్సాహపరిచారు. గోపి వస్తూ అక్కడ ఆగి వీడిఓతో 10 నిమిషాలు మాట్లాడాడు. అతనికి వీడిఓ చెప్పిన పద్ధతులు బాగా నచ్చాయి. రండి, అలా పొలాల వైపు వెళ్ళి మాట్లాడుకుందాం. తన మాట వినేవారు ఒకరున్నారంటే అతనికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. పదండి, అతన్ని అనుసరించాడు. ఈ ఊళ్ళో వారికి ఎవరి మాట వినే అలవాటు లేదా? ఉంది. వారికి కార్యరూపంలో కనబడాలి, అప్పుడే సహకరిస్తారు. మొదట నేను గోధుమ వేశాను, పండదని ఛాలెంజ్ చేశారు. మొండిగా నేను గోధుమ విత్తాను, అంతే. ఎవరో రాత్రిళ్ళు చేను మేశారు. మరి మీరు ఊరుకున్నారా? ఫలానాని తెలిస్తే కదా ఏదైనా చెయ్యటానికి. ఈసారి కాపలా దిట్టంగా పెట్టాను. నోళ్ళు వెళ్ళబెట్టుంటారు. నన్ను ఒక తెలివి మాలిన వాడి కింద జమ కట్టారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడన్న సామెత నిజం చేశానంటూ ఎత్తిపొడిచారు. ఇది వారి పద్ధతి. నాకు గోధుమ బాగా పండేసరికి అందరూ వేస్తున్నారు. సంవత్సరంలో ఎంత మార్పో చూడండి. ఇద్దరు పొలాలన్నీ తిరిగారు. అన్ని చేలకు దూరంగా ఉన్న పొలంలో ఏ పంటైనా సీడ్ పర్పస్ వెయ్యమని సలహా ఇచ్చాడు. నీటి వసతికి దగ్గరగా ఉన్న పొలంలో కూరగాయలు పండించవచ్చని సలహా ఇచ్చాడు. చూద్దాం అని ప్రథమంగా సజ్జ వేశాడు గోపి. ఆ వీడిఓ పిచ్చి నీకు తలకెక్కిందేమిటి గోపి? ఒక భూస్వామి అడిగాడు. ప్రయత్నిస్తాను. ఆ ఖర్చులు రాకపోతే? చూడు మావా, మీ అబ్బాయికి పరీక్ష తప్పితే మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టవేం? బావుందిరా. దానికి దీనికి సంబంధం ఏమిటి? ఎందుకు లేదు, చాలా ఉంది. ఒకసారి పంట పాడైనా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించవచ్చుననే భావం. ఏమిటో చెయ్యి ఖర్చా పాడా అంటూ గొణుక్కున్నాడు. గోపి నవ్వుకుని వెళ్ళిపోయాడు. 2 బస్తాల గోధుమలు పండే చోట బంగారు పండిందంటారే, అలాగే జరిగింది. 10,000 రూపాయల సజ్జలమ్మాడు గోపి. చుట్టూ చేరారు ఊరివారు. గోపి, ఈసారి మా పొలంలో అంతా అదే వేస్తాం. పక్క పొలం అన్నదమ్ములు అడిగారు. లాభం లేదు, మీ పొలం చుట్టూ వేరే చేలున్నాయి. సీడ్ పర్పస్ వేసేది ఇతర చేలకు దూరంగా ఉండాలి. ఒక్కసారి మా పొలం చూడు గోపి, అది దూరంగా ఊరవతల ఉంది. మొదట వెక్కిరించిన భూస్వామి మళ్ళీ ప్రాధేయపడ్డాడు. అందరూ ఒకటే తాపత్రయపడసాగారు. వీడిఓను కలుసుకున్నారు. అదంతా చూసి నవ్వుకున్నా తనకు తెలిసినంత వరకు వారికి చెప్పి తనకు చేతనైన సహాయం చేశాడు. డబ్బు చేతికొచ్చాక ఆనంద్ దగ్గరికి వెళ్ళాడు. రా గోపి, ఈ మధ్య అసలు కనబట్టమే మానేశావేం? ఆనంద్ ఉత్సాహంగా పిలిచాడు. మామ, నా పిస్తోలు ఓ కర్ర పట్టుకునొచ్చాడు ఆనంద్ కొడుకు బాబిగాడు. నీ పిస్టల్ భయానికే ఇంటికి రావటం లేదురా తండ్రి అన్నాడు గుండెకు చేతులు అడ్డం పెట్టుకుని భయం నటిస్తూ. వాడు కిలకిలా నవ్వాడు. కొత్తనులే, దా. కర్ర పిస్తోలు జేబులో పెట్టుకున్నాడు. బ్రతికించావంటూ వాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఏమిటి విశేషాలు? ఏమున్నాయి, అంతా మామూలే. మన డబ్బు చేతికొచ్చింది. ఏం చెయ్యాలా అని చూస్తున్నాను. బ్యాంక్లో వేసుకోమన్నారా? అది కాదు ఆనంద్, రాధ చదువు పూర్తయి వచ్చేసరికి ఓ ఇల్లు ఉంటే బాగుంటుందని. ఇప్పుడు ఇల్లు లేదా? ఉందనుకో, పాతది కదా అన్నాడు. బాగుంది మీ అడగటం. ఎవరికైనా కొత్త ఇల్లు కావాలని ఉందేమిటి? సుధా అడ్డొచ్చింది. నీకు ఉందేమిటి? ఆనంద్ వెటకారం చేశాడు. ఏం, ఆమెకు మాత్రం ఎందుకుండకూడదు? నువ్వు ఊరుకో సుధా. 2 ఇళ్లకు ముగ్గు ఒకేసారి పోయించకపోతే నా పేరు గోపి కాదు. గోపి కాకపోతే గోపాలకృష్ణుడు లేవయ్యా. ఉలిక్కిపడ్డట్లు చూశాడు. ఆనంద్ మామూలుగానే ఉన్నాడు. కట్టదలిచినప్పుడు కాస్త సౌకర్యంగా గాలి వెలుతురు వచ్చేలా కట్టవయ్యా బాబు. మన గోవిందయ్య కట్టించాడు చూడు, కిటికీ లేదు, గుహలా ఉంది. నీకు సుధకు ప్రణాళికంతా చూపించే ప్రారంభిస్తాను. మరి రాధ మెచ్చవద్దు. నువ్వు మెచ్చాక ఆమె వంక పెట్టగలదా?
ఈ మధ్య ఆనంద్ ఎందుకో తన ప్రతి కదలిక గమనిస్తున్నాడని భావించాడు గోపి. అందుకే సూటిగా చూసి మాట్లాడలేకపోతున్నాడు. అక్కడే భోజనం చేసి ఇంటికొచ్చాడు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కదువా అన్నట్లు గోపి తలపెట్టిన కార్యం ఆగటం కానీ వాయిదా వేయటం కానీ ఉండదు. వెంటనే ప్లాన్ వేయించి ఆనంద్ చేత బాగుందనిపించుకొని పంచాయతీ సమితికి ఇచ్చేశాడు. ఆ తర్వాత ఇటుకకు సున్నానికి ఆర్డర్ ఇచ్చాడు. ఆనందంగా ఇల్లు చేరేసరికి రాధ ఉత్తరం వచ్చింది. ఆమెకు సెలవులు ఇచ్చారట. ఆదివారం ఉదయపు బస్సులో వస్తున్నానని రాసింది. గోపి ఆ ఉత్తరం పట్టుకుని పచార్లు మొదలుపెట్టాడు. అన్నం అయింది. కమలమ్మ వచ్చి పిలిచింది. వస్తున్నా. ఉత్తరం ఇంటి నుండా? కాదు అన్నాడు ముక్తసరిగా. అత్తయ్యను పంపుతారేమో అనుకుంటున్నాను. కాదు, రాధ వస్తుందట. ఈసారి ఊళ్ళు తిరగటం లేదా? మొదటి టర్మ్ సెలవులకి స్నేహితురాలు పెండ్లంటూ రాలేదు. సెకండ్ టర్మ్ సెలవులకి ఎక్స్కర్షన్ వెళ్ళారు. ఇంటి మీద ఉండదా? ఏం ఉండదని నేను అన్నానా? నెలకోసారి మనం వెళ్ళి చూసొస్తున్నాం కదా అన్నది. ఆమె వంటింట్లోకి వెళ్ళి పీట వాలుస్తుండగానే బయట గలగల శబ్దం వినిపించింది. నేను చచ్చినా బ్రతికినా అడిగే దిక్కులేదురో దేవుడో. పీడా పోయిందనుకున్నారా తండ్రి? కోటమ్మ శోకాలు పెడుతోంది. ఏందే అమ్మమ్మ గోల? విసుక్కుంటున్నాడు గోపి. నాదే గోలంటావురా? 9 నెలలాయే. అమ్మమ్మ ఉందా లేదా అన్న ధ్యాసుందా? పోతే ఎలా వస్తావే? ఆమె వెనకాలే వచ్చిన గోపి తమ్ముడు పక్కున నవ్వాడు. ఇదెక్కడి చోద్యమే తల్లి, నా బ్రతుకు నవ్వులాటైంది. చిట్టి ఉండు ఉండు అంటే వచ్చాను. అయ్యో పాపం. ఒరేయ్ నువ్వు నోర్ముయిరా అన్నది. కమల వెళ్ళి గుమ్మంలో నిల్చుంది. కోటమ్మ మనసు చిబుక్కుమంది. 9 నెలల తర్వాత చూసిన కోడలొచ్చి పాదాభివందనం చెయ్యలేదన్న బాధ ఆమె ముడతల ముఖం పైన కనిపించింది. దగ్గరగా వచ్చింది. బావున్నావా కమలమ్మ? తనే పలకరించింది. ఆ అన్నది. అక్కడి నుండి కదిలే ప్రయత్నమైనా చేయలేదు. రాధ లేదా? లేదు, ఆదివారం వస్తుంది అన్నది. ఆ రోజు ఉండి గోపి తమ్ముడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ తల్లి చెల్లెలు పెళ్ళి ఓ 10 రోజుల ముందుగా రాధను పంపమన్నదని చెప్పి వెళ్ళాడు. అలాగే పంపుతాను అన్నాడు. అతని తమ్ముడు ఆశ్చర్యంగా గోపి వంక చూశాడు. గోపి ముఖంలో ఏదో బరువు దింపుకున్న ప్రశాంతత కనిపించింది. ఏమిట్రా అలా చూస్తావు? ఏం లేదన్నయ్యా. అతను వెళ్ళిపోయాడు. గోపి ఇంట్లోకి వచ్చి మంచం మీద కూర్చున్నాడు. కోటమ్మ వచ్చి మనవడి కాళ్ళ దగ్గర కూర్చుంది. ఆప్యాయంగా అతని చేయి నిమిరింది. ఏ మాట కామాటే చెప్పుకోవాలరా? మన ఇంట్లోనే అన్నింటికీ సుఖమనుకో. ఓ మంచినీళ్ళన్నా ఉండవు ఆ ఊళ్ళో. మరెందుకు అలిగిపోయినట్టు? ఏదోరా పిచ్చిముండను. అలిగిపోతేనన్నా రాధను తెచ్చి కాపురం పెడతావనుకుంటే నువ్వు మీ తాతయ్యను మించిపోయావు మొండితనంలో అన్నది ముసిముసిగా నవ్వుతూ. అంతలోనే భర్తతో కాపురం చేసిన రోజులు గుర్తుకొచ్చాయేమో. ముఖం గంభీరంగా మార్చుకుంది. ఏమిటో ఆ మహారాజు అన్ని బంధాలు తెంపుకుపోయాడు అన్నది బలవంతంగా కళ్ళు నులుముకుంటూ. పోయినవారు ఏడిస్తే రారుగాని నువ్వు ఊరుకో. ఊరుకోక ఏం చేస్తున్నాను? బయట గదిలో ఒక్కదాన్ని ఏం పండుకుంటాను? ఇలా నీ మంచం పక్కన నా మంచం వేయించరా? అలాగే లేవే అన్నాడు. దాసు వచ్చాక ఆమె మంచము పడక గదిలో వేయించాడు. హాల్లో బాగుండదే. నా కోసం దినమంతా ఎవరొకరు వస్తుంటారు కదా. ఎక్కడైతే ఏముందిరా 4 గడియలు ముడుచుకోవటానికి అన్నది. కొత్త ఇంట్లో ఎవరి గదులు వారికి కట్టిస్తున్నాను లేవే. కొత్త ఇల్లు ఎక్కడిదిరా? మనదే కడుతున్నాం. కొత్త ఇల్లు అయితే గాని రానందేమిటి మీ ఆవిడ? మరేమనుకున్నావు మా ఆవిడంటే? గలగలా నవ్వాడు గోపి. పెరట్లో పనివారిని కేకలు వేస్తోంది కమల. దీనికి కొత్తగా కోపం వస్తోందిరా. కోటమ్మ లేచి వెళ్ళింది. సంగతి ఏమిటో కనుక్కోవాలని గోపికి తెలుసు కోపానికి కారణం. అందుకే అతను తనలో తను నవ్వుకున్నాడు. కథ కొనసాగుతుంది.